నమస్కారం రష్యా టీవీ వార్తలకి స్వాగతం. నా పేరు మాధురి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. జగన్ కష్టపడి చంద్రబాబును నెగ్గించారు. సిపిఐ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ విమర్శ. కల్తీ పాలు ఘటన బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు పరామర్శించిన జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు. 40 లక్షల మందిని ప్రకృతి సేద్యం వైపు మళ్లిస్తాం. వ్యవసాయ బడ్జెట్ పై చర్చలో చంద్రబాబు వెల్లడి. వైసీపీ ఎమ్మెల్సీలు తక్షణం క్షమాపణ చెప్పాలి. మరుకుర్తి రవి యాదవ్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా జంక్షన్ అభివృద్ధి. కంబాల చెరువు వద్ద పనులు పరిశీలించిన ఆదిరెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే 5 ఏళ్ల పాటు చాలా కష్టపడిన జగన్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేసి గడిచిన ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించారని, ఇప్పుడు చంద్రబాబు కూడా అదే పందాలో నడుస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి మళ్లీ జగన్ కు అధికారాన్ని కట్టబెట్టేలా ఉన్నారని సిపిఐ నారాయణ వ్యాఖ్యానించారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో నారాయణ మాట్లాడుతూ జగన్ తరహాలోనే కూటమి ఎమ్మెల్యేలు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జల వివాదాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు కూర్చొని మాట్లాడి పరిష్కారం చేసుకుంటే మంచిదని సూచించారు. చంద్రబాబు పెద్ద సైంటిస్టుగా మ్యాప్ పెట్టి పోలవరం, బనకచర్ల అనుసంధానం అంటూ రెచ్చగొట్టి చిలికి గాలివానగా 2 రాష్ట్రాల మధ్య తగాదాలు పెట్టారని ధ్వజమెత్తారు. ఆపరేషన్ కగారు పేరుతో నక్సలిజాన్ని నిర్మూలిస్తున్నామని ఎన్డీఏ ప్రభుత్వం అనుకుంటుందని, వారు కాల్చి చంపిన మావోయిస్టుల సమాధుల నుంచి విప్లవం మొలకెత్తుతుందన్నారు. అటవీ చట్టాన్ని కూడా మార్చి విలువైన ప్రకృతి సంపదను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి గిరిజనులు, ఆదివాసీలు వారికి అండగా నిలబడుతున్న నక్సలైట్లను అక్కడి నుంచి తరిమివేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. అది సాధ్యమయ్యే పని కాదన్నారు. మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు బానిసగా మారని విమర్శించారు. సిపిఐ జాతీయ నాయకురాలు అక్కినేని వనజ, తాటిపాక మధు, రేఖ భాస్కర్రావు, కోండ్రపు రాంబాబు, వంగమూరి కొండలరావు, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. లోన్ పడేస్తే వాళ్ళు నెల తరబడి జైల్లో ఉంటే వాళ్ళు కంట చేయకూడదా? సో చంద్రబాబు నట్ట పడేశారు కదా. అంటే మీకు ఇష్టం లేకపోతే లోన్ పడేస్తారు. లోన్ బయట రానికుండా ఆపడానికి మోడీ ప్రధానమంత్రి స్థాయిలో ట్రంప్తో మాట్లాడి అక్కడ పారిశ్రామికవేత్తన్నాడు కార్నోడు వీళ్ళంతా కలుసుకొని ఆదాయాన్ని సేవ్ చేయడానికి ఉపయోగపడింది చేస్తున్నారు. అది కూడా ఫైల్స్ ఎక్కింది. అందులో ఏంటంటే అదాని పేరు ఉందని చెప్తా ఉన్నారు. అంటే ఒక బ్లాక్మెయిల్ ఇలా పడిపోయేటువంటి కర్మ ఉండాల. దేశానికి నష్టం కాబట్టి దాని జోలికి పోకూడదని చెప్పేసి మా ఉద్దేశం. మొట్టమొదటి స్వాతంత్రం ఉద్యమం ఇప్పుడు దాకా మన అలేని దేశం ఇది. ఏ క్యాంపులో మనం లేవు, ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఇందిరాగాంధీ కూడా బెదిరించాడు, బంగ్లాదేశ్ మీదకి మీరు పోతే మీ సంగతి తెలుసామంటే తెలుసుకోండి, అది సవాల్ ఇచ్చింది. ఇందిరాగాంధీ సవాల్ ఇచ్చింది అమెరికాని. బంగ్లాదేశ్కు మీరు సహాయం చేయకూడదంటే మీ ఇష్టం మీరు చేసుకోండి, నా ఇష్టాన్ని చేసుకోండి. ఆ మధ్య ధైర్యం లేదా మోడీకి? ఇంతలా అంత పడుకుంటే ఎలా? ఇంత ఏనుగంత మనిషికి ఎలుక్కాయ ఇంత గుడికాయ. అట్లాంటి వాడు దురదృష్టం ప్రధానమంత్రి. క్రైసిస్ వచ్చినప్పుడు పబ్లిక్ సెక్టార్కి ఉన్న మేళ బయటకు పోయినా తప్ప అది పోలే. ప్రైవేట్ వాళ్ళు లాభాలు ఉంటే పోతే పోరు వాళ్ళు. ఆర్టీసీ బస్సు లాగానే ఆర్టీసీ బస్సు అన్ని రిస్కులు తీసుకుంటాయి, గ్రామాలకు పోతాయి. ప్రైవేట్ వాళ్ళు పోరు కదా, వాళ్ళు లాభాలు రావాలి. అందువల్ల అమ్మంది కామన్ సెన్స్ ఉండాలి. ఎప్పుడైతే ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేస్తామో పబ్లిక్ సెక్టర్ గ్రిప్ ఉండేటి పద్ధతుల్లో పబ్లిక్ సెక్టర్ ఆధ్వర్యంలో విమానాలు ఉండాలి. కనీసం 50% అయినా ఉండాలి. అటుంటేనే వాళ్ళు కంట్రోల్ కాగలరు, లేకపోతే వాళ్ళు పెట్టుకొని రేట్లు పెంచేస్తుంటారు. ఒకసారి ఒరిస్సాలో సైక్లోన్ వస్తే భువనేశ్వర్ నుంచి కలకత్తాకి 5,000 ఛార్జ్ ఉంటే 50,000 వసూలు చేశారు, 75,000 వసూలు చేశారు. కళ్ళు మూసుకుంది గవర్నమెంట్. ఎప్పుడైనా సరే రామ్మోహన్ ఆయన చెప్పేది ఏంటంటే, నువ్వు పబ్లిక్ సెక్టర్ ఆధ్వర్యంలో కడతా ఉన్న బాగానే ఉంది, కానీ 50% అయినా పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి విమానాలు లేకుండా పోతే వాళ్ళు మీరు కంట్రోల్ చేయలేరు. మన డబ్బులను వాళ్ళు అప్పనంగా పెడతా ఉన్నారు. అది కరెక్ట్ కాదు అని తెలియజేస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి చాలా కష్టపడి చంద్రబాబుని గెలిపించేశాడు. ఆయన చాలా కష్టపడి ఎదవ పనులను చేసి చివరికి చంద్రబాబు గెలుపుకి ఆయన దోహదపడ్డాడు. ఇప్పుడు చంద్రబాబు కూడా చాలా కష్టపడుతున్నాడు మన జగన్కి అప్పగిస్తాను గవర్నమెంట్.
ఎందుకు ఆ మాట అంటానంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి చాలా రాక్షసత్వంతో చాలా కటువుగా వ్యవహరించాడు. ఈయన చాలా సోబర్గా టర్కీ టౌన్ లోపల చెప్పు పెట్టి ఆ టర్కీ అంతా పోతున్నాడు కనబడుతుంది. ఇప్పుడు కరప్షన్ ఏం తగ్గింది. అంతకుముందు వైసీపీ వాళ్ళు ఏ ప్రభుత్వం వసూలు చేశారో, ఇది గ్రామ లెవెల్, ఇసుక, ఎంఆర్ఓ ఆఫీసు, రెవెన్యూ ఆఫీసు, సబ్ రిజిస్టర్ ఆఫీసు అవన్నీ, దానికి ఇన్ఫ్లేషన్ రేట్ ద్రవ్యోల్బణ రీత్యా 20% పెరిగింది. కాబట్టి అదనంగా వేసి లక్ష్యం అడుగుతారు వీళ్ళు. రాజమహేంద్రవరంలో జరిగిన కల్తీ పాల ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించడం జరిగిందని, మెరుగైన వైద్య సేవలు అందించే క్రమంలో ప్రత్యేక వైద్య నిపుణుల బృందం రావడం జరుగుతుందని జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆయన శనివారం కిమ్స్ రెయిన్బో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రూరల్ రాజానగరం ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బతుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, కమిషనర్ రాహుల్ మీనా, డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు ఆయన వెంట ఉన్నారు. నిమ్మల మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణ పట్ల ఈ ప్రభుత్వం అత్యంత నిబద్ధతతో వ్యవహరిస్తోందన్నారు. హైదరాబాద్ అపోలో ఏఐజీ నుంచి వైద్య నిపుణుల బృందాన్ని తీసుకువచ్చి మరింత సమగ్ర పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ఇప్పటికే కల్తీపాల వ్యవహారంలో నిందితుడు గణేష్ ను అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకు తరలించామన్నారు. కూటమి నాయకులు డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల, మజ్జి రాంబాబు, కాశీ నవీన్, పిక్కి నాగేంద్ర, వై శ్రీను తదితరులు పాల్గొన్నారు. తప్పనిసరిగా ఈవేళ ఏదైతే ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఈ ప్రభుత్వం కూడా పనిచేస్తూ ఉంది. అందులో ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క కల్తీ ఏదైతే మీరు చెప్తూ ఉన్నారో వాటి విషయం మీద కూడా ఈ ప్రభుత్వం ఇప్పుడు కూడా సీరియస్ గా, ఎందుకంటే నిన్న కూడా మీరు చూశారు శ్రీకాకుళంలో వాటర్ మరి అక్కడ పైపుల ద్వారా లీక్ అయి కలిస్తే ఇమ్మీడియట్లీ అక్కడ మనం కమిషనర్ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అంటే ఒక సీరియస్ గా ఒక మెసేజ్ కూడా ఎక్కడికక్కడ అధికారులకు కూడా మనం కూడా ఇస్తూ ఉన్నాం. అందుకు ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇది కూడా ఒక లెసన్ గా తీసుకుని ఏదైతే మిల్క్ వ్యాపారం ఎవరైతే చేస్తూ ఉన్నారో, ఎందుకంటే ఇదివరకు పాల ప్యాకెట్లు కానీ లేదా పౌడర్ కానీ వాడేవాళ్ళం, దానికంటే ఇంకా ఎక్కువ సేఫ్టీ ఉంటుందనే ఉద్దేశంతో చాలా గేదె పాలు సురక్షితంగా ఉంటాయనే ఉద్దేశంతో చాలా మంది ఈ గేదె పాల మీద ఆధారపడుతూ ఉన్నారు. అయితే ఆ గేదె పాలని స్టోర్ చేసేటువంటి పరిస్థితుల్లోనే ఇటువంటి పరిస్థితులు ప్రమాదాలు వస్తూ ఉన్నాయి. అంచేతే అటువంటి బాక్సెస్ కానీ కూలింగ్ కానీ ఎక్కడైతే వ్యాపారులు ఉన్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా అవగాహన ఇచ్చి ఎప్పటికప్పుడు వీటిని అధికారులు కూడా విస్తృతంగా తనిఖీలు చేసేటువంటి విధంగా కూడా ఏర్పాటు చేస్తారు. ఇవాళ డైరీస్ తో పాటు ప్రైవేట్ రంగంలో కూడా పాల వ్యాపారాలు జరుగుతున్నాయి. వేలాది మంది దగ్గర ఆధారపడ్డారు. దురదృష్టవశాత్తు అక్కడ జరిగిన సంఘటన బాధాకరం. ఆయన మేల్కొన్నందువల్ల అక్కడ జరిగిన లీకేజ్ వల్ల కొంత ప్రమాదం జరిగింది. ఇక ముందు జరగకుండా రాష్ట్రంలో చర్యలు తీసుకోవాలి. మా వార్డు సజెషన్ చేసేది ఏంటంటే ఆధారంలో గతంలో క్యాన్లు కానీ మోటార్ సైకిళ్లు కానీ చిల్లింగ్ సెంటర్ కానీ ఇచ్చాం, మళ్ళా ఇవ్వాలని సరైన ప్రొఫైల్తో కూడుకున్న చిల్లింగ్ బాక్సులు ఇచ్చి రాష్ట్రంలో, ఎందుకంటే ప్రైవేట్ రంగం కూడా ఉండాలి, ప్రైవేట్ సరఫరాదారులు ఉంటారు కనుక ఇక ముందు ఇలాంటి సంఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం. అసలు దానికి మూల కారణం ఏమి జరిగి ఉంటుందని చెప్పేసి దాని మీద కూడా దర్యాప్తు జరుగుతుంది. ప్రాథమికంగా ఎథిలీన్ గ్లైకాల్ కలవడం వల్ల పాలలో ఇది అని చెప్పేసి నిర్ధారించడం జరిగింది. దానికి ఎఫ్ఎస్ఎల్ టెస్ట్లు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అది నిర్ధారణకు వస్తుంది. అదేవిధంగా ఎవరైతే చనిపోయిన వారు ఉన్నారో 5 చనిపోయారు, వారికి పోస్ట్ మార్టం లో కూడా తీసుకున్నటువంటి శాంపుల్స్ ని ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ పంపించడం జరిగింది. ఆ రిపోర్ట్స్ కూడా ఈ మధ్యాహ్నం కల్లా వస్తాయని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ఎవరైతే చనిపోయారో వారందరికీ కూడా 10 లక్షల చొప్పున చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి ఎక్స్‌గ్రేషియా కూడా అందించడం జరిగింది. ఎవరైతే పేషెంట్లు ఇంకా హాస్పిటల్లో ఉన్నారో పూర్తిగా ఆ ఖర్చు అంతా కూడా ఈ వైద్య సేవలకు అందించే ఖర్చు అంతా కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పేసి వారికి కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ పరిస్థితి ఉందో దీన్ని పూర్తి స్థాయిలో కల్తీ పాల విషయంలో పూర్తిగా ఇక్కడ ఏం జరుగుతుంది అనే దానికి మనకి ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి నిమ్మల రామానాయుడు గారిని ప్రత్యేకించి
గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పంపించడం జరిగింది. ఈ యొక్క కుటుంబాలందరినీ కూడా పలకరించి పరామర్శించి ఆ యొక్క పేషెంట్లకు మెరుగైన వైద్యం అందే విధంగా చూడమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దాని ప్రకారం వారు వచ్చి ఈ యొక్క పేషెంట్లకు ఏ విధంగా వైద్యం అందుతుంది, ఇంకా మెరుగైన వైద్య సదుపాయాలు ఏ విధంగా కల్పించాలి, ఎక్కడెక్కడి నుంచి స్పెషలిస్ట్ తీసుకొస్తే వాళ్ళ ఆరోగ్యం కుదురుపడుతుంది. ఉద్యాన పంటల్లో రాయలసీమను ప్రపంచంలోనే నెంబర్ 1 గా చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉద్యాన పంటలు దిగుబడులను 400 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 1000 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచుతామని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగ బడ్జెట్పై శాసనసభలో చంద్రబాబు మాట్లాడారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంచసూత్రాల ద్వారా వ్యవసాయ అభివృద్ధికి చర్యలు చేపట్టామని, వ్యవసాయ యాంత్రీకరణకు పెద్దపీట వేస్తున్నామని వెల్లడించారు. కృత్రిమ మేధ వంటి ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామన్నారు. రైతు ఆత్మహత్యలు జరగకుండా అన్ని చర్యలు చేపట్టామని వివరించారు. ప్రకృతి సేద్యం వైపు 40 లక్షల మంది రైతుల్ని మళ్లించాలనేది మా లక్ష్యమన్నారు. ప్రస్తుతం రాయలసీమ ఉద్యాన పంటల కేంద్రంగా ఉందని 20 లక్షల హెక్టార్ల ఉద్యాన పంటలను 40 లక్షల హెక్టార్లకు, దిగుబడులను 1000 మిలియన్ టన్నులకు పెంచుతామన్నారు. మౌలిక వసతులకు 70,000 కోట్లు ఖర్చు చేశామని, లక్షల కోట్లతో హార్టికల్చర్ హబ్ అభివృద్ధి చేస్తామని తెలిపారు. మన రాష్ట్రం ముఖ్యంగా వ్యవసాయం పెద్ద ఎత్తున సాగు చేసే రాష్ట్రం. ఈ సంవత్సరం దేశ వ్యవసాయ వృద్ధి రేటు 0.39. అదే మన రాష్ట్రానికి వస్తే 7.83% వృద్ధి రేటు వచ్చేది నమోదైంది. ఇంకొక పక్కన మన జనాభా రఫ్గా 4.2%. ఇండస్ట్రీ కానీ సర్వీస్ సెక్టర్ కానీ దానికంటే తక్కువే ఉన్నాం. కానీ వ్యవసాయంలో మాత్రం నేషనల్ జీడిపిలో 10% కాంట్రిబ్యూట్ చేసే ఏకైక రాష్ట్రం, అంటే మోర్ దెన్ డబల్. ఇది చూసినప్పుడు దిశ మనం వ్యవసాయాన్ని గడిచిన 5 సంవత్సరాల్లో అన్ని విధాలా నష్టపోయాం, చాలా ఇబ్బందులు పడ్డాం. అందుకే స్వర్ణాంధ్ర 10 సూత్రాల్లో అగ్రిటెక్ ఒక ప్రిన్సిపల్, ఒక సూత్రం. ఇంకొక పక్క రైతన్నకి ఫర్దర్గా ముందు తీసుకుపోవడం కోసం పంచసూత్రాలు పెట్టుకున్నాం. ఒకటి నీటి భద్రత. ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, డిమాండ్ ఆధారిత పంటలు. ఏదో మనం పండించడం కాకుండా ఆహారపు అలవాట్లు మారినప్పుడు వాళ్ళకు అవసరం మేరకు మనం పంటలు పండించే పరిస్థితి రావాలి. టెక్నాలజీ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్లో వచ్చింది కాబట్టి అగ్రికల్చర్ మొత్తం టెక్నాలజీ అంతా ఉపయోగించాలి. ఫుడ్ ప్రాసెసింగ్ పోకపోతే, వ్యవసాయ ఆధార పరిశ్రమలు లేకపోతే రాను రాను మనం పండించిన పంటలకి చాలా వరకు వేరియేషన్స్ వచ్చి చాలా నష్టపోయే పరిస్థితి వస్తుంది. అల్టిమేట్గా గవర్నమెంట్ ఎప్పుడు ప్రభుత్వ విధానాలు కానీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కల్తీ నెయ్యితో వైసీపీ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించిందని, దాన్ని ఎండగడుతున్న శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్ సోము వీర్రాజుపై వైసీపీ ఎమ్మెల్సీలు కావాలనే దాడికి యత్నించారని బీజేపీ నాయకులు ధ్వజమెత్తారు. ఈ ఘటనను నిరూపిస్తూ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అడవాల రామకృష్ణ మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, జగన్ ఆదేశాల మేరకి వైసీపీ ఎమ్మెల్సీలు శాసన మండలిలో సోము వీర్రాజుపై దాడికి ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోము వీర్రాజుకి బీజేపీ పట్ల ఉన్న నిబద్ధత, సీనియారిటీని కూడా గౌరవించడం చేతకాని వైసీపీ ఎమ్మెల్సీలు ఈ విధంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఆయన జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. జగన్ తక్షణం స్పందించి ఆ 3 ఎమ్మెల్సీలతో సోము వీర్రాజుకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ వెంకటేశ్వర స్వామి ఆగ్రహంతోనే వైసీపీ 11 సీట్లకు పడిపోయిందని, ఇలాగే కొనసాగితే 0కి వచ్చినా ఆశ్చర్యం లేదని వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకులు పడాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
స్థానిక కంబాల చెరువు వద్ద మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు విగ్రహం వద్ద ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం లేకుండా జంక్షన్ ను అభివృద్ధి చేస్తున్నట్లు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. 3.50 లక్షలతో చేపట్టిన జంక్షన్ అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో చేయాల్సిన ఈ పనులను వ్యక్తిగత కారణాల్లో లేక ఇతర కారణాల చేతను గత పాలకులు పూర్తి చేయకుండా అంతర్జాతీయంగా నిలిపివేస్తామన్నారు. నగరంలోని సురుచి సెంటర్, సిమెంటరీపేట, ఇతర బాటిల్ నెక్ జంక్షన్లను కూడా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రి పదవి చేసిన జక్కంపూడి రామ్మోహన్ రావు అందరికీ సుపరిచితులని, ఆయన గౌరవార్థం విగ్రహాన్ని స్థాపిస్తే ఎప్పుడూ వ్యతిరేకించలేదన్నారు. తాము అందరినీ గౌరవిస్తామని, మంచి పనులను ఎప్పుడూ ప్రోత్సహిస్తామని, సహకరిస్తామని తెలిపారు. షట్టిబల్జా కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, టీడీపీ జిల్లా కార్యదర్శి కాశీ నవీన్, టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ కంబాల చెరువు జంక్షన్ అన్నది చాలా కీలకమైనది. ఈ జంక్షన్ ఒక వైపుగా కీర్తిశేషులు జక్కంపూడి రామ్మోహన్ రావు గారి యొక్క విగ్రహాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. కీలకమైన జంక్షన్గా పరిగణించడం వల్ల ట్రాఫిక్ కంజెషన్ లేకుండా చూసుకోవాలి. గత ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ జంక్షన్ రామ్మోహన్ రావు గారి యొక్క విగ్రహం చుట్టూ డెవలప్మెంట్ వర్క్ని తీసుకోవడం జరిగింది. ప్రారంభించారు, అర్ధాంతరంగా అయిపోయింది. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి చేస్తున్న వ్యక్తి, అందరికీ సుపరిచితుడు. ఆ గౌరవార్థమే ఎవరో కూడా ఒక విగ్రహం పెట్టినప్పుడు ఎవరు కూడా అడ్డపడేవారు కాదు. అంటే నగరంలో మంచి సాంప్రదాయం. వారి యొక్క కుటుంబ సభ్యులు వైసీపీలో ఉన్నారు, ఎక్కడైనా ఉండేవాడిని. మొన్ననే మాజీ శాసనసభ్యులు ఏసీవరెడ్డి గారు ఒక విగ్రహాన్ని ఆవిష్కరించినప్పుడు కూడా మేము వెళ్ళాం. ఎందుకంటే వాళ్ళందరూ నగరంలో పెద్దలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వారి కుటుంబ సభ్యులు ఆ పనిని పూర్తి చేసుకోలేకపోయారు. కారణం ఏంటి? ఇక్కడే ఉన్న ప్రజాప్రతినిధి, ఆనాడు పార్లమెంట్ సభ్యులుగా ఉన్న వ్యక్తి భరతరాము ఇది చేయనివ్వలేదని అంటున్నారు అందరూ. అంటే ఇంత కక్ష సాధింపు ఆ పార్టీలోని. అదేం ఆలోచన మాకు కూడా కొద్దిగా ఆశ్చర్యం కలిగింది. కూటమి వచ్చిన తర్వాత బీజేపీ రాష్ట్ర నాయకులు, మాజీ కార్పొరేటర్ కురగంటి సతీష్ వ్యవస్థాపకులుగా స్థాపించిన స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక 25వ డివిజన్ కంచమర్తి వారి వీధిలో అగర్వాల్ ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. 250 మందికి పైగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ కంటి వైద్య శిబిరాన్ని గూడా మాజీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు తదితరులు సందర్శించి స్ఫూర్తి ఫౌండేషన్ సేవలను ప్రశంసించారు. ఈ సందర్భంగా బొమ్మల దత్తు మాట్లాడుతూ మాజీ కార్పొరేటర్ గా పనిచేసిన కురగంటి సతీష్ స్ఫూర్తి ఫౌండేషన్ స్థాపించి పేదలకు మంచి సేవలు అందిస్తున్నారన్నారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. కూరగంటి మాట్లాడుతూ పేదలకు నిరంతరం అందుబాటులో ఉంటూ తమ వంతుగా సేవలు అందిస్తున్నామన్నారు. ఈ కంటి వైద్య శిబిరం ద్వారా 250 మందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. మందులు, డ్రాప్స్, కళ్లజోళ్లు కూడా ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కూరగంటి ఈశ్వరి, బీజేపీ మండల అధ్యక్షుడు కమలేష్ జైన్, కూటమి నాయకులు హీరా చంద్ జైన్, కాశీ విశ్వనాథ్, సుబ్రహ్మణ్యం, నల్లం ఆనంద్, చొక్కాకుల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ కూరగంటి సతీష్ గారు స్ఫూర్తి ఫౌండేషన్ అని ఒకటి ఏర్పాటు చేసి, ఈ యొక్క ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క రాజమండ్రిలో ఈ మెయిన్ రోడ్డుకి సంబంధించిన ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. పేద ప్రజలకి కంటికి సంబంధించి కనీసం డాక్టర్ దగ్గరకు కూడా వెళ్ళలేని పరిస్థితులు ఉంటే ప్రస్తుతం ఆయన ఒక మెడికల్ క్యాంప్ నిర్వహిస్తూ అందరికీ కూడా కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. అది చాలా సంతోషించదగ్గ విషయం. భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఎవరైనా సరే 10 మందికి ఉపయోగపడే విధంగానే ఉంటారు. దానికి నానుడే ఈ కూరగంటి సతీష్ గారు
వీరు ఇక్కడ గతంలో కార్పొరేటర్గా పనిచేశారు. అలాగే వివిధ హోదాల్లో భారతీయ జనతా పార్టీలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా మరిన్ని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతారని ఆశిస్తూ నన్ను ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించినటువంటి సతీష్ గారికి, ఇక్కడ స్థానిక మండలాధ్యక్షులు కమలేష్ జైన్ గారికి, ఇతర పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. 25వ డివిజన్ నందు స్ఫూర్తి ఫౌండేషన్ అండ్ ట్రస్ట్ ప్రారంభించి ఎవరైతే కంటి వైద్యం అవసరం ఉన్నారో వాళ్ళందరికీ కూడా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని నిర్వహించడం జరుగుతుంది. ఈవేళ ప్రముఖ అగర్వాల్ హాస్పిటల్ నుంచి డాక్టర్స్ రావడం జరిగింది. ఎవరైతే కంటికి సంబంధించి శ్యామలా నగర్లో వించేసి ఉన్న శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అంబరాన్ని తాకేలా ఘనంగా జరుగుతున్నాయి. శనివారం ఆలయం ఆవరణలో లక్ష పుష్పార్చన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిగింది. భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారి ఉత్సవాలను ఉత్సవ కమిటీ ఆలయ ధర్మకర్త మాజీ కార్పొరేటర్ గొర్రెల శిరీష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా గొర్రెల శిరీష్ కమిటీ సభ్యులు పర్యవేక్షణ చేస్తున్నారు. లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని పుల్లంశెట్టి హరికృష్ణ అనిల దంపతుల చేతుల మీదుగా ఆలయ అర్చకుడు చంద్రమౌళి గణేష్ భక్తి శ్రద్ధలతో జరిపించారు. ఉదయం 8 నుంచి ఆలయ ఆవటలో భక్తులు కుంకుమ పూజలు చేయించుకున్నారు. ఆలయ పరిసర ప్రాంతాలు వేద మంత్రాలతో మారుమ్రోగుతున్నాయి. సోమాలమ్మ ఉత్సవాలతో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. సాయంత్రం 6 గంటల నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతం జరిగింది. ఉత్సవాల సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాలు విద్యుత్ దీపాలతో మెరిమిట్లు గొల్పేలా అందంగా అలంకరించారు. శ్రీ మహాగణాధిపతిం దర్శయామి వీరాజనాంతరే శ్రీ మహాగణాధిపతయ పుష్పాలు తీసుకుని కళ్ళగద్దుకుని అలా విశేషండమ్మా. మహాగణాధిపతయ నమో నమః మంత్ర పూజ చేసిన నక్షత్రాలు 2 గంటల నెత్తి మీద వేసుకోండి. ఒక పువ్వు ప్రసాదం తీసుకోండి. రాజమండ్రిలో ఇటీవల జరిగిన కల్తీ పాల ఘటనలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె నారాయణ శనివారం పరామర్శించారు. మృతుల కుటుంబాలకు 50 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామీణ స్థాయి నుంచే ఆరోగ్య వ్యవస్థను నిత్యం పర్యవేక్షణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 15వ తేదీన కల్తీపాల విషయంలో అనారోగ్య సమస్యలు తలెత్తినా ప్రభుత్వం సీరియస్ గా స్పందించలేదని ఆక్షేపించారు. జిల్లా వైద్య శాఖ అధికారుల నిర్లక్ష్యంగా ఈ ఘటనలో కొట్టుకొచ్చినట్టు కనిపిస్తోందని విమర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చిన 10 లక్షలు ఏమాత్రం సరిపోవని 50 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం వైద్యులతో మాట్లాడి చికిత్సా వివరాలను తెలుసుకున్నారు. ఇదే సమయంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామనాయుడు, కలెక్టర్ కీర్తి చేకూరి అక్కడే ఉండటంతో వారితో మాట్లాడి మంచి వైద్య సేవలు అందించాలని కోరారు. ఆయన వెంట సిపిఐ నాయకులు అక్కినేని వనజ, తాటిపాక మధు, రేఖ, భాస్కర్ రావు, కె సత్యబాబు, ఎం ప్రసాద్, నక్కా శ్రీనివాసరావు తదితరులున్నారు. ఇంతకుముందు సహకార రంగాల గురించి అన్ని బాగుంటుంది. ఇప్పుడు సేవన్ ఫస్ట్ ఇయర్నే జాయిన్ చేస్తున్నాం. అదే సార్, ఆ ఫ్రిడ్జ్ కూడా ఫోరెన్సిక్ ప్రజెంట్ అయితే కొద్దిగా ఈ ఒక్కడే స్టేబుల్ గా ఉన్నారు సార్. యూరిన్ అవుట్పుట్ వస్తుంది, న్యూరాలజికల్ గా ఇబ్బంది పడుతున్నారు సార్. అందరూ కూడా అన్కాన్షియస్ గా ఉన్నారు సార్. మొదటి వరకు బాగానే ఉన్నారండి. నారాయణ కమ్యూనిస్ట్ పార్టీ, నేను కమ్యూనిస్ట్ పార్టీ సైడ్ నారాయణ
మార్చి 27వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగే భారీ బైక్ ర్యాలీకి సంబంధించిన పోస్టర్ను స్థానిక పెద్ద ఆంజనేయ స్వామి ఆలయంలో ఉత్సవ సమితి అధ్యక్షుడు పతివాడ రామరాజు తదితరులు ఆవిష్కరించారు. అనంతరం పుష్కర్ ఘాట్ వద్ద బ్యానర్లను ఆవిష్కరించారు. గణేష్ ఉత్సవ సమితి కార్యదర్శి ఎడ్లపల్లి అయ్యప్ప స్వామి, జిల్లా కార్యదర్శి కోట శ్రీనివాసరావు, సోముజీ, కురుగంటి సతీష్, జగదీష్, రాజ్ పురోహిత్, కర్రి శ్రీనివాస్, పి గోపాలకృష్ణ, గోపాల్ రెడ్డి, బొమ్మల రవిచంద్ర, బెజ్జవరపు రవి, ప్రదీప్, లీలా శంకర్, బజరంగ్ దళ్, ప్రదీప్ యాదవ్, జయకృష్ణ, గోరక్షణ సమితి, దమ్ము మహేష్, సచ్చ, ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పతివాడ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా ప్రతి ఏటా శ్రీరామనవమి నాడు శోభాయాత్ర పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నామని తెలియజేశారు. ఈ ఏడాది జరిగే శోభయాత్రలో మరింత ఎక్కువ మందిని భాగస్వాములుగా చేయాలని కోరారు. రామ రామయన్న రామ చిలుక ధన్యము, రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము, రామ ప్రేమ చూర కొన్న చిక్కి ఉడత ధన్యము, రామ ప్రేమ జై బోలో హనుమాన్ కి, జై బోలో హనుమాన్ కి, జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ కి, జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ కి. సమాజం కష్టంలో ఉన్నప్పుడు తక్షణమే ఆదుకునే యంత్రాంగమే స్వచ్ఛంద సేవా సంస్థలని విశ్రాంత అదనపు ఎస్పీ వి గోపాలకృష్ణ అన్నారు. లాభాపేక్ష లేకుండా సమాజానికి సేవలందిస్తున్న వారే నిజమైన దేశభక్తులని ఆయన ప్రశంసించారు. స్థానిక లాల చెరువు స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం ప్రాంగణంలో ప్రపంచ స్వచ్ఛంద సేవా సంస్థల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అన్నా మినిస్ట్రీస్ అధినేత ఐ కుమార్ అధ్యక్షత వహించగా పూర్వపు ఉభయ గోదావరి జిల్లాలోని 36 స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు ఈ చర్చాగోష్ఠిలో పాల్గొన్నారని కార్యక్రమ నిర్వాహకులు లయన్ డాక్టర్ గుబ్బాల రాంబాబు తెలిపారు. ఎన్జీఓల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పి అన్నింటినీ సమన్వయం చేయడం, వెనుకబడిన ఎన్జీఓలను ప్రోత్సహించడం ఈ సమావేశ లక్ష్యమని వివరించారు. స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు తమ ఇబ్బందులు, సాధక బాధలను సమావేశంలో వివరించారు. జిల్లా అధికారులు కలిసి ఎన్జీఓల సమస్యలపై వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించారు. అనూప్ కుమార్ జైన్, జహంగీర్, ముద్దాల అను, వరద నాగేశ్వరరావు, కె వరలక్ష్మి, బోడపాటి కాంతం, రాజు, అశోక్ కుమార్, వై రవికుమార్, వి కుమారి, సిహెచ్ సుజాత, సతీష్, కేవీఎల్ కుమారి తదితరులు పాల్గొన్నారు. ఎవరొకళ్ళు అలాంటి అంశ అంటాం మనం ఒక భాషలో చెప్పది క్లోజ్ చేయకపోతే వాడి పేచ మంచి చేస్తుంది గవర్నమెంట్. చాలా నష్టాలు జరుగుతాయి వాటికి. అంటే అలాంటి అవకాశాలు అంటే ఎక్కడైనా అలాంటి అంటే సేవ అంటే భోజనం పెట్టడము, దుస్తులు ఇవ్వడము మాత్రమే కాదు, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని తొలగించడం, అవగాహన కల్పించడం, ఇలాగా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లాంటి దాట్ల మీద పనిచేయడం. మరి నిజంగా నాగేశ్వరరావు ఈవేళ రాష్ట్రంలో ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ దానికి చైర్మన్కి ఇవ్వాలి. ఈ రాష్ట్రాన్ని ఎంతో దుర్మార్గమైనటువంటి గవర్నమెంట్ లక్ష్య ఏ ప్రభుత్వమైనా నిజంగా పనిచేయండి. అదే ఆర్టికల్లో రాసి నిజంగా ఎవరైతే సేవలు అందిస్తున్నారో వాడికి ఎలాంటి గుర్తింపు నోచుకోవట్లేదు. దురదృష్టం. కానీ మంచి రోజులు రావాలని అంటే ప్రభుత్వం స్వచ్ఛంద సేవా సంస్థల పేరు చెప్పి ఇది మనకు ఉపాధి ఉద్యోగంగా కాకుండా సేవే పరమావధి, గివింగ్ ఇది లివింగ్ అన్న మదర్ తెరిసా ఆశయాల మేరకు మనం ఎన్జిఓని ముందుకు తీసుకెళ్దామని నేను తెలియజేస్తూ, పాలకల్తీ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్కాని భరత్రాం శనివారం పరామర్శించారు. ఘటన జరిగి 10 రోజులైన అసలు పాలనలో ఏం కలిసిందో ఇప్పటి వరకు నిజ నిర్ధారణ చేయకపోవడం దారుణమన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 51 డివిజన్లు 5 చనిపోయారని, 15 మంది నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, వారిలో 11 మంది వెంటిలేటర్పై చికిత్స పొందుతూ ప్రాణాల కోసం పోరాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెయిన్బో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను చూస్తుంటే గుండెలు పిండేస్తున్నాయని, తల్లిదండ్రుల ఆక్రందనలు చూసిన కూటమి ప్రభుత్వంలో స్పందన కనిపించడం లేదన్నారు. నేషనల్ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టులు ఎక్కడున్నాయని, అసలు పాలనలో ఏం కనిపించలేదని, ఎంతవరకు నిజ నిర్ధారణ చేయలేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. తక్షణం మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.